అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఆల్రెడీ భారతదేశం మీద 50% టారిఫ్ విధించిన సంగతి తెలిసింది. ఈ విషయం ఇలా ఉండగానే భారతదేశం మీద మరొక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. అదేంటంటే H1B వీసా రెన్యువల్స్. H1B వీసా రెన్యువల్స్ కోసం ఒకప్పుడు $10,000 పే చేసినప్పుడు 1 year వ్యాలిడిటీకి అదే $10,000ని ఇప్పుడు $100,000గా మార్చేశారు. అదే 1 year H1B వీసా రెన్యువల్ కోసం. అంటే ఆల్మోస్ట్ ఒకప్పుడు ఇండియా అండ్ యూఎస్డి, ఇండియన్ రూపీ అండ్ యూఎస్డి యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ ప్రకారంగా 6.5 lakh to 7 lakh రూపీస్ ఉండే కాస్ట్ ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 88.5 lakhs కన్నా ఎక్కువ, అంటే 88.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ కాస్టింగ్ పెట్టారు H1B వీసా రెన్యువల్ కోసం. అంటే ఒక్కసారి మనం ఆలోచించుకోనండి, భారతదేశం ప్రధానమంత్రిని మనం ఎన్నుకున్నది ఎందుకంటే ఇలాంటి విషయాలు చూడడానికి. ఆయన ఫ్రెండ్ అని చెప్పుకునే ఈయన, డొనాల్డ్ ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే ఈయన ఒక్కసారి కూడా చర్చలు జరపలేదు దీనికోసం. భారతదేశం మీద 25% నుంచి 50% టారిఫ్ పడుతున్న తర్వాత కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం ఒక్క చర్చ కూడా జరపలేదు డొనాల్డ్ ట్రంప్తో. ఎక్కడైనా సాధారణంగా ఎవరైనా టారిఫ్ ఒక దేశం మీద ఒక దేశం పెట్టిందంటే, మరొక దేశం పెట్టిందంటే ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైతే టారిఫ్ విధించిన దేశం ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్తో వెళ్ళి కలిసి మాట్లాడి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక ఫైనల్ పర్సంటేజ్ అనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. కానీ దాని గురించి కూడా ఇక్కడ కనీసం ఆయన ఒక్క మాట కూడా 25% పెట్టినప్పుడు కానీ లేదా 50% పెట్టినప్పుడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో ఇది గమనార్హం. అలాగే సరే ఓకే ఇదేదో అయిపోయింది, సో ఇలా అయ్యింది అని మనం కొంచెం కూల్ అయ్యే టైంకి ఈ H1B వీసాస్ కూడా కాస్టింగ్ అనేది విపరీతంగా ఇంక్రీజ్ చేస్తారండి. అంటే ఒక 7 లక్షల రూపాయల నుంచి 88.5 లక్షల కన్నా ఎక్కువ, అంటే ఎంత బర్డెన్ చూడండి. ఇక్కడ నుంచి ఎవరైనా ఇండియా నుంచి మనం ఎవరైనా అమెరికా వెళ్ళి జాబ్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళ ఆశల మీద నీళ్ళు జల్లినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి 88.5 లక్షల కన్నా ఎక్కువ పే చేయాలి. కొన్ని జెన్యూన్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే కొన్ని వారాల వ్యవధిలోనే ఇది 90 లక్షలు కూడా చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు దీని గురించి మాట్లాడకుండా? ఒక్క విషయం కూడా ఎందుకు దీని గురించి ప్రస్తావించట్లేదు? ఈ H1B వీసా గురించి కవర్ చేయడానికి ఆయన మాట్లాడిన ఇంకొక మాట ఏంటంటే, అమెరికాలో ఉన్న వాళ్ళు H1B వీసా రెన్యువల్ చేసుకోవాలంటే ఇకపై భారతదేశం అమెరికా వదిలి వెళ్ళక్కర్లేదు, అమెరికాలోనే ఉండి దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు అన్న మాట చెప్పారు. కానీ ఎంత కాస్టింగ్కి దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు అన్న విషయం మాత్రం ఆయన అసలు ప్రస్తావించలేదు. అంత క్లీన్గా అంత సాఫ్ట్గా ఆ మ్యాటర్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలండి, గవర్నమెంట్ మనం ఎంచుకునే ముందు ఎలాంటి వ్యక్తిని మనం ఎంచుకుంటున్నాం, ఎలాంటి ఒక లీడర్ని ఎంచుకుంటున్నాం, మన తరపు నుంచి మాట్లాడే వ్యక్తి లేకపోతే స్వార్థంతో తన స్వార్థం చూసుకొని పక్కకు తప్పుకునే నాయకుడిని ఎన్నుకుంటున్నాము అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ ఉండాలి.